అసలు నవరాత్రులు అనేవి సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తాయండి? నవరాత్రులు అనేవి మనకి సాధారణంగా సంవత్సరంలో 4 పర్యాయాలు వస్తాయి. మొట్టమొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రి ఉత్సవాలు. అంటే మనం ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు. అది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రి. ఎందుకంటే ఆ రోజున ఉగాది మొదలుకొని, అంటే మన తెలుగు సంవత్సరం ఆ రోజు నుండే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ నవరాత్రుల్లో మనకు ఆరాధ్యదేవైనటువంటి ఆ శ్రీరాముడి కళ్యాణం జరుపుకుంటాం కదా, అది వసంత నవరాత్రి ఉత్సవాలు అంట. రెండవది వచ్చేసి ఆషాఢ మాసంలో వస్తుంది, అది గుప్త నవరాత్రులు ఉంటుంది. అది గుప్తంగానే ఉంటుంది, ఎవరికి తెలియదు. అందుకని దాన్ని గుప్తంగా, అంటే గుప్తంగా అంటే శక్తి సాధన. ముఖ్యంగా మనం ఈ మధ్య మనం చూసినట్టయితే ఈ ఛానల్స్ మూలాన అదేది వారాహి నవరాత్రులు అంటారు కదా, ఆ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. అది శక్తి సాధన జరుగుతుంది, అది చాలా మందికి తెలియదు. ఇంకా మూడోది వచ్చేసి భాద్రపద మాసంలో నిన్న మనం జరుపుకున్నాం కదా, పోయిన నెలలోనే జరుపుకున్నాం వినాయక చవితి ఉత్సవాలు. అంటే వినాయక చవితి ఉత్సవాల్లో భాద్రపద మాసంలో చవితి రోజు నుంచి, శుద్ధ చవితి రోజు నుంచి 10 రోజుల పాటు అనంత చతుర్దశి నాడు, అంటే 10 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలని భాద్రపద ఉత్సవంలో, అంటే వినాయక చవితి నవరాత్రులు జరుపుకుంటాం. ఇంకా ఆఖరిది వచ్చేసేది ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఎందుకు అంటే ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ముఖ్యంగా మనము పూజిస్తాం. ఈ సర్వజగత్తుకి సృష్టికి మూలమైన అమ్మవారే కదా మనకందరికీ. అందుకని అమ్మవారిని కొలిచే ఆ రాత్రులు శరన్నవరాత్రి ఉత్సవాలు అంటాం. దేవి నవరాత్రుల్లోనే ఎందుకు కొలవాలి అమ్మవారిని? ఉదయం పూట కొలవచ్చు కదా అంటే, ఆ నవరాత్రుల్లో కాక ఇతరుల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం సంధ్యావేళలో అమ్మవారికి ఎక్కువ శక్తి ఉంటుందంట. ఇది మనకి ఇతిహాసాల్లో ప్రవచనాల్లో నిరూపితమైంది. అందుకనే రాత్రిపూట అమ్మవారిని ఎక్కువ కొలుస్తుంటారు. అందులో ఈ శరన్నవరాత్రి ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా అమ్మవారు దినదిన అభివృద్ధి చెంది అందరికీ భక్తులకి ఆశీర్వాదం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రసన్నవతి. అందుకని దేవి శరన్నవరాత్రి ఇంకో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు ఈ శరన్నవరాత్రి అన్న పేరు శరన్నవరాత్రి అన్నారు కదా. ఇప్పుడు మనకి భాద్రపద మాసంలో అమావాస్య అయిపోతుంది. అమావాస్యకి చంద్రుడు కనుమరుగడుతాడు. మళ్ళీ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, అంటే 15 రోజుల పాటు నెలవంకగా మనం చూసినట్టు ఆకాశంలో చిన్న చిన్నగా చంద్రుడు పెరుగుతూ వస్తాడు కదా. మీరు గమనించినట్లయితే ఆ చిన్నగా వచ్చిన చంద్రుడు పౌర్ణమికి వచ్చేటప్పటికి చంద్రబింబము ప్రతి మాసంలో మనకి పౌర్ణమి వస్తుంది. కానీ ఈ ఆశ్వేజ మాసంలో వచ్చే ఆ పౌర్ణమి బింబం అయితే ఉందో 2 ఉంటుంది, మీరు గమనించవచ్చు. దాని తర్వాత కార్తీక మాసంలో కూడా వస్తుంది, మీరు గమనించవచ్చు. కొద్దిగా చిన్నగా అవుతుంది. కానీ ఈ ఆశ్వేజ మాసంలో వచ్చే ఆ చంద్రబింబం ఏదైతే 2 మనకి ప్రకాశం, అంటే భూమికి దగ్గరగా వస్తుంది కొద్దిగా. అందుకనే అంత పెద్దగా కనిపిస్తుంది మనకి. అందుకనే ఈ ఆశ్వేజ మాసం మనకు అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతిరోజు మొదలుకొని అమ్మవారి లాగా, ఆ చంద్రుడి లాగానే అమ్మవారు దినదినంగా ప్రకాశవంతమైన మన తేజస్సుతోటి మనకి దర్శనం ఇస్తూ భక్తులకు అభయం ఇస్తూ ఉంటారు. అందుకనే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంత ముఖ్యం ప్రాధాన్యత సంపాదించుకుంది.